రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈ రోజుకి, నేటికి, ఇప్పటికి కూడా, ఈ క్షణానికి కూడా విజయవాడ మరి ఆయన పేరు చెప్తే గుర్తు చేసుకుంటుంది. ఆయన అభిమానులు లేరు అంటే అది తప్పవుతుంది. సో ఆయన ప్రతి గుండెల్లో నిలిచి ఉన్నారు. అదే వ్యక్తి ఈరోజు జయంతి కార్యక్రమంగా ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సుస్వాగతం. ముందుగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి రవికిరణ్ గారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ అండి. దుర్గాప్రసాద్ గారు, మీకు ఆంధ్రప్రదేశ్ వీక్షకులందరికీ నమస్కారం అండి. రైట్ అండి. మరి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక జూమ్ మనం నిర్వహిస్తున్నాం. సో ఆయన విశేషాలు, అదేవిధంగా రాజకీయ ప్రస్థానం, సో ఈ నేటికి నిలిచి అంతమంది, అన్ని లక్షల మంది మరి ప్రజల్లో ఉన్న విధానం సో ఒకసారి గుర్తు చేసుకుందామండి. ముందుగా వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఎవరు? దుర్గాప్రసాద్ గారు, వంగవీటి మోహన్ రంగ గారు పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల యొక్క ఆశా జ్యోతి. రంగ గారు తాడిత పీడిత వర్గాలకి నేనున్నాను, ఏ సమయానికన్నా ఏ సమస్య కన్నా పరిష్కారానికి నేనున్నాను అని ముందుండి నిలబడి నడిపించినటువంటి ప్రజా నాయకుడు, నేత రంగ గారు. అందుకనే వారు జీవించి ఉన్న కాలం అతి స్వల్పమైన 40 ఏళ్ల పాటు జీవించారు. ఇప్పటికీ చనిపోయి 38 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ప్రజలు ఆయన్ని గుర్తు పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఆ నేతలు సంథింగ్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? ఎందుకంటే సామాన్యుల్ని మనం ఎవరో గుర్తుపెట్టి, అది కూడా ఆయన వారి శాసనసభ్యులుగా కేవలం 3 సంవత్సరాలే, ఓన్లీ 3 years. ఈ రోజు మనం శాసనసభ్యులు ఎంతమంది చూస్తున్నాం, ఎంపీలు ఎంతమంది చూస్తున్నాం, ప్రజలు ఎవరు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళని? కొంతమంది ముఖ్యమంత్రులే గుర్తు పెట్టుకోరు ప్రజలు. అలాంటిది ఒక శాసనసభ్యుడిగా 3 ఏళ్ల పాటే ఉన్నటువంటి ఒక వ్యక్తిని, 40 ఏళ్ల పాటు జీవించినటువంటి యువకుడిని ఈ రోజు కూడా గుర్తు పెట్టుకుంటున్నారు. అంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏంటి ఆ వ్యవస్థ? పేదలకి అండగా నిలిచినటువంటి ఒక వ్యవస్థ. ఏ సమయానికన్నా ఏ రీతిగా అన్నా సరే వారికి బాసటగా నిలిచి వారి యొక్క ఆర్థిక పురోగతికి, సామాజిక స్థితికి, సమాజంలో వారి యొక్క జీవన విధానానికి ఒక మూల పురుషుడిగా ఒక పునాదులు వేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజుకి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఈ రోజు ఆయన 79వ జయంతి. ఈ సందర్భంగా వారి అభిమానులకి, మిత్రులకి, అందరికీ, ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. రైట్. ఇప్పుడు రంగ గారు ఒక ప్రజా నాయకుడిగా చూడాలా, లేదు అంటే ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు అనుకోవాలంటారా? చూడండి, కొంతమంది ఉదాహరణ నేను చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఏ రకంగా చూడాలండి? కుల నాయకుడిగా చూడాలా, ప్రజానాయకుడిగా చూడాలా, మహనీయుడిగా చూడాలా? కాదే, నాకు ఒక సమస్య ఇప్పుడు ఉంటది. ఇప్పుడు ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి. ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు వాడవాడన, అలాగే భీమవరంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వచ్చి ఆవిష్కరించారు. ఎవరు ఏర్పాటు చేశారు? అది క్షత్రియ పరిషత్ ఏర్పాటు చేశారు. అంటే రాజులకు సంబంధించినటువంటి ఒక రాజు కులానికి సంబంధించినటువంటి ఒక పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే నాకు కొంతమందిగా బాధ కలుగుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచాన్ని అవపోసన పట్టి ఒక మహా మేధావి, ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసేసి, ఆయనకి ఆ ఫలానా కులం వ్యక్తి అని చెప్పేసి సంకుచిత భావంతో ఏ రకంగా మాట్లాడితే తప్పు, అల్లూరి సీతారామరాజు గారిని కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి చేస్తే ఎంత తప్పు, అలాగే వంగవీటి మోహన్ రంగ గారిని కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా పరిమితం చేసి మాట్లాడటం కూడా అంతే తప్పంటారు. ఎందుకంటే వీరందరూ కుల నాయకులు అయితే ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోరు ప్రజలు. కేవలం కుల నాయకులు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది, చాలా కులాల్లో చాలా నాయకులు ఉంటారు. ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు చెప్పండి? కుల నాయకులు కాదు. అంటే సంకుచిత భావంతో వారి యొక్క స్థాయిని మరింతగా తగ్గించాలని చెప్పి కుట్రపూరితంగా చేసే వ్యాఖ్యలు నేనైతే భావిస్తాను. ఏ కోవలో అయితే మనం మహనీయులు చూస్తున్నామో వాళ్ళ కుల నాయకులు కాదు. కాకపోతే సమస్య ఏమొస్తుందంటే, ఎవరో ఒకరు భుజాన్ని వేసుకొని ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళిపోతే సమాజం గుర్తించని దుస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు అల్లూరి సీతారామరాజు నాకు చిన్నప్పటి నుంచి ప్రేరణ కలిగించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అలాంటి వ్యక్తి ఒక క్షత్రియ పరిషత్ భుజాన్ని వేసుకొని ఊరు వాడ విగ్రహాలు పెట్టారు కాబట్టి ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. అలాగే అంబేద్కర్ గారిని దళితులు భుజాన్ని ఎత్తుకొని ఊరు వాడి విగ్రహాలు పెట్టారు కాబట్టి ఈ రోజుకి మనకు, ఒకవేళ వాళ్ళు భుజాన్ని ఎత్తుకోకపోతే మర్చిపోయి ఉండేవారేమో అని అనిపిస్తా ఉంటది. ఆ రకంగా రంగా గారిని బహుశా కాపు కులస్తులు భుజాన్ని వేసుకుని ఉండొచ్చు. బట్ వాళ్ళ ఆ యొక్క కుల చట్టంలో ఉండిపోయిన వ్యక్తులు కాదు.
కేవలం ఆ కులానికే పరిమితమైన వ్యక్తి కాదని చెప్పి నేను భావిస్తాను. రైట్ అండి. నేటి రాజకీయాలలో మరి రంగ గారు ఒకవేళ బ్రతికే ఉంటే, నేటికి ఉండుంటే పరిస్థితులు ఎలా ఉండేవి? రాజకీయ మార్పులు జరిగేవంటారా? నేటికి తప్పనిసరిగా అంటే 88లోని ఆయన ఒక శక్తిగా ఎమర్జ్ అయ్యారు. జన చైతన్య యాత్ర అని ఉమ్, చెప్పి బస్సు యాత్ర చేయటం, ఉమ్, అలాగే ప్రజల్లో మమేకం అవటం, ప్రజల్లో ఒక విస్తృతమైన నాయకుడిగా ఆనాడే ఎమర్జ్ అయ్యారు. అలాగే 85లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారి ప్రభంజనం 85లో మళ్ళీ వారికి సంక్షోభంలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ గారి ప్రభంజనంలో 294 సీట్లలో 200 పైగా సీట్ టీడీపీ గెలుచుకుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక 40-50 గెలుచుకుంది. దానిలో ఒకళ్ళు రంగ గారు. అది కూడా రంగ గారు జ్యుడిషియల్ కస్టడీలో జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీ ఒక కేసు నిమిత్తం ఈ రోజు చాలా మంది నాయకులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు. అవును. అటువంటి సందర్భంలో వారు కూడా జ్యుడిషియల్ కస్టడీ ఉండగా గెలిచిన వ్యక్తి. ఉహు, సో చూడండి ఆ ప్రత్యేక పరిస్థితులు. ఉమ్, అలాంటి విజయవాడ ఈస్ట్ నుంచి గెలిచిన వ్యక్తి ఆ రోజుకే అలాంటి పరిస్థితులు ఉంటే వారు బతికిండి జీవించి ఉంటే ఏ రకంగా తర్వాత దేవినేని రాజశేఖర్ గారు 95లో రాష్ట్ర మంత్రివర్యులుగా టీడీపీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేశారో ఆ రకంగా రంగా గారు కూడా తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కూడా అయి ఉండేవారేమో. ఎవరు దాన్ని మన కాదనలేనటువంటి నిజంగా నేనైతే భావిస్తాను. వారు జీవించి ఉంటే గనక రైట్. తర్వాత కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయి ఉండేవారేమో. ఉమ్, ఆ రకంగా వారిని ఆ స్థాయిలో వారి యొక్క అభిమానులు చూడలేకపోవటం దురదృష్టకరం, బాధాకరం. రైట్ అండి. ఇప్పుడు అంటే రంగ గారి తర్వాత మరి నేటి రాజకీయాలలో మరి ముఖ్యంగా ఏపీ రాజకీయాలు మరి ఎంతవరకు మారిపోయాయి అంటారు? ఆ మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయంటారు వారి తర్వాత? అంటే వారు మరణానంతరం ఆ, కులాల వారీగా కాపు కమ్మ అని చెప్పి వెర్టికల్ డివైడ్ అయిన మాట వాస్తవం. అంటే నేను చాలా చిన్న వయసులో, అది 10 ఏళ్ళు, నాకు తెలియదు ఆ టైంలో. ఉమ్, మనం ఆ రోజు ఆ, అవగాహన లేని వ్యక్తులు. కానీ నాకు అర్థమైనట్టు నేను కొంచెం విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఆ రోజులో ఆ సమయంలో కులాల వారీగా విడిపోవటం ఒక కాంగ్రెస్ పార్టీ 1990లో మళ్ళీ ఎన్నికలు జరిగి అధికారం రావటానికి అదో పెద్ద కారణం. కాపు సామాజిక వర్గం మొత్తం, అలాగే పేద బడుగు బలహీన వర్గాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు రావటం, ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు పడిపోవటం జరిగింది. అంటే ఒక రాజకీయ మార్పుకి రంగా గారి మరణం ఒక పెద్ద కారణం అయింది. ఆ తర్వాత రోజుల్లో కుల రాజకీయాలను చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉమ్, ప్రజలు మాత్రం కులాల ఆధారంగా ఓట్లేస్తున్నారని నేనైతే భావించట్లేదు. నేను కూడా 2019లో కాకినాడ సిటీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పోటీ చేశాను. ఉమ్, ప్రజలు కులాల వారీగా చూసేటట్టయితే నేను కాపు కులస్తుడిని. నాకు ఆ రోజు 2019లో వచ్చిన ఓట్లు 1500 ఓట్లే. మరి కాకినాడ సిటీలో అంతకన్నా ఎక్కువ ఉంటారు కదా కాపు. ఎస్ ఎస్. మరి నాకెందుకు ఆ రోజు ఇంకో కాపు కులస్తుడు ఎవరు లేరు పోటీల్లో. బీసీ వర్గాల నుంచి ఉన్నారు, లేదా వేరే వాళ్ళు లేరు. మరి నాకెందుకు ఓట్లు వేయలేదు. సో అందుకని ప్రజలు కులాల కోణంలో చూడలేరు. ఏ పార్టీ అయితే మనకి మంచి చేస్తారో, ఏ పార్టీ అయితే రైట్. మనకి మెరుగ్గా సేవలు అందించగలుగుతుందో అని భావిస్తే దానికి ర్యాలీ అయ్యి ఓట్లు వేస్తున్నారు తప్పితే కుల కోణంలో చూసి ఓట్లు వేసే పరిస్థితులు లేవని చెప్పి నేనైతే భావిస్తాను. రంగ గారి సిద్ధాంతాలను నేటి నాయకులు పాటిస్తున్నారా, లేదా పేరు చెప్పుకొని మాత్రమే వాళ్ళు పనులు చేసుకుంటున్నారా అన్నది ఒక ప్రశ్న. రంగా గారి సిద్ధాంతం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే పేదలకు అండగా నిలబడాలి, ఉమ్, కూడు గుడ్డ నీరు, వారి యొక్క మౌలిక వసతులు అవసరాలు తీర్చాలి, ఉమ్, వారికి ఆర్థిక పరిపుష్టత కలిగించాలి, ఉమ్, చేతి నిండా పని ఇవ్వాలి. ఇది వారి ఉద్దేశం. నేనైతే అర్థం చేస్తున్నట్టు నాకున్నటువంటి అవగాహన. ఉమ్, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100% చేస్తుంది. అది 2014 ముందు కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో పేదరిక నిర్మూలన అని ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ చెవుకోసిన మేకలా అరుస్తుండేవాళ్ళు. అది పేదరిక నిర్మూలన చేసింది ఏంటి? పేదల కోసం చేసింది ఏంటి? ఏమీ లేదు. 2014 తర్వాతే కదా అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చారు ప్రధాని మోడీ గారు. ఏ పేదలైతే బ్యాంకు దూరంగా ఉండి వడ్డీ వ్యాపారం చేతులు నలిగిపోతున్నారో అటువంటి పేదలందరినీ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఓపెన్ చేయించి 60 కోట్ల మందిని బ్యాంకులకు అనుసంధానం చేసి వాళ్ళకి 40 లక్షల కోట్ల రూపాయల వరకు ఏ పూచికత్తు లేకుండా రుణాలు ఇచ్చిన ప్రభుత్వం ఎవరు? నాయకుడు ఎవరు? ఎవరు లేరు కదా. అలాగే 12 రూపాయలు కడితే చాలు జీవిత బీమా, ప్రమాద బీమా ఇవన్నీ అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వటం, ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వటం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్స్ ఇవ్వటం, అలాగే ప్రతి ఆరోగ్యానికి ఆయుష్మాన్ భారత్ ఉచితంగా వైద్యం ఇవ్వటం, ఇవన్నీ ఎవరు చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. సో ఏదైతే రంగా గారి ఆశల ఆకాంక్షలు ఉన్నాయో పేదరిక నిర్మూలన జరగాలని, అది భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 ఏళ్లుగా అది తీర్చే ప్రయత్నం అయితే మా ప్రభుత్వం చేసిందని నేను చెప్తాను. రైట్ అండి. ఇప్పుడు మరి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క కొడుకు రాధా మరి
ఆ, మోహన రంగ గారి యొక్క ఆశయాల మేరకు పనిచేస్తున్నారా? ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులు సంతృప్తి పడుతున్నారా అన్నది ఒక ప్రశ్న. రాధా గారు వారి అబ్బాయి ఆ, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వీడారు, తర్వాత వైసీపీకి వెళ్ళారు, తర్వాత టీడీపీకి వెళ్ళారు. ఉమ్, అలాగే వారి తల్లి గారు కూడా కాంగ్రెస్, తర్వాత టీడీపీ, ఇలా రకరకాల రాజకీయ పార్టీలు మారారు. ఉమ్, తప్పేం లేదు, ఎవరి ఇంట్రెస్ట్ అక్కడ వారు వెళ్తారు. ఆ ఏ పార్టీలో ఉన్నా సరే వారు వారి కుటుంబ సభ్యులు రంగా గారి ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారు. పనిచేసే అవకాశం ఎప్పుడు ఉంటది, ఆ రకంగా చేస్తారని చెప్పి నేనైతే భావిస్తాను. అంటే ఇక్కడ మరి రంగ గారి యొక్క వారసత్వాన్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకుంటున్నారా అన్న ప్రశ్న మరొకటి ఉందండి. రంగా గారి వారసత్వం అంటే కేవలం బయోలాజికల్ వారసత్వం కాదండి, జన్యుపరమైన వారసత్వం కాదు. ఆశలకి, ఆయన ఆకాంక్షలకి, ఆయన స్ఫూర్తికి వారసులు ఎవరన్నా ముఖ్యం. ఆయన స్ఫూర్తి ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు పేదలకు ఉద్ధరణ. ఉమ్, ఆ స్ఫూర్తిని ఎవరైతే ముందు తీసుకెళ్తారో వారే రంగా గారి వారసులు. ఉమ్, అది బయోలాజికల్ గానే అవ్వాల్సిన రూల్ ఏం లేదు. రైట్. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఉంటారు, మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ఎవరు పనిచేస్తే వారు మహాత్మా గాంధీ వారసులే. ఉమ్, ఆ రకంగా అనమాట. మా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీకి ఉన్నారు, వారి యొక్క ఆశలాగా ఎవరు పనిచేస్తే వారు వారసులే. అలాగే రంగా గారి ఆలోచన ఎవరు పనిచేసినా నేను నరేంద్ర మోడీ గారు కూడా అలాగే భావిస్తాను. రైట్. మరి ఇది ప్రజానాయకులు కానీ, మరి దివంగత ప్రజా సేవకులు కానీ, లేకపోతే మేధావులు కానీ, లేకపోతే మహా ప్రజానాయకులు కానీ, వీరి యొక్క జయంతి రోజు, అదేవిధంగా వర్ధంతి రోజు మాత్రమే వారు గుర్తుకొస్తారా? మరి సంవత్సరం పాటు, అంటే 365 రోజుల పాటు గుర్తు పెట్టుకుంటుంటారా ప్రజలు అన్నది ప్రశ్న. అంటే దైనందిక జీవితంలో ప్రజలు అనేకమైనటువంటి సంసారిక జీవితాల్లో బిజీగా ఉంటారు. దైనందిక జీవితాల్లో ఎవరో కడతని రొక్కాని జీవితాలు. ఆ రోజుల్లో వాళ్ళు పనిచేసే రోజు ప్రతిరోజు ప్రతినిత్యం గుర్తు చేసుకునే అవకాశం అయితే తక్కువ. ఎలా ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా. కనీసం ఆ రోజున్నా సరే, అంటే మామూలుగా ఇబ్బందులు వచ్చిన, బాధలు వచ్చిన గుర్తు చేసుకున్నది వేరే వేరే పద్ధతి. కానీ జయంతి వర్ధంతుల రోజున తప్పనిసరిగా ఆ మహానేతలు ఎవరినైనా సరే, రంగా గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, వీళ్ళందరినీ దైనందిక జీవితంలో ఎంతో కొంత గుర్తు చేసుకుని ఆ రోజుల్లో మాత్రం స్పెసిఫిక్ గా గుర్తు చేసుకోవాలి. వారు చేసింది ఏంటి, వాళ్ళు ఆకాంక్షించింది ఏంటి, వారి ఆశయాలేంటి, ఆ ఆశయాల్ని పునరుద్ధరించాలన్నా లేకపోతే కొనసాగించాలన్నా ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అన్నది ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ అత్యంత ఆవశ్యకంగా నేనైతే భావిస్తాను. రైట్. ఇప్పుడు మరి రంగ గారి యొక్క హత్య కేసు విషయంలో మరి పూర్తి న్యాయం జరిగింది ఇప్పటి వరకు అని అనుకోవచ్చు అంటారా? మీ యొక్క ఫీలింగ్ ఏంటంటారు? ఏమంటే హై ప్రొఫైల్ హత్యలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆయన హత్యలో ప్రధాన నిందితుడిగా 40 మందిలో ఒకళ్ళు దేవినేని నెహ్రూ గారు. ఆయన ఆ కేసు నడిచి 2002లో సాక్ష్యాలు లేని కారణంగా కొట్టేశారు కేసు. హై ప్రొఫైల్ కేసులు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవి మన కళ్ళ ముందు జరిగింది. అదే అప్పుడంటే మా చిన్నప్పుడు మాకు తెలియదు అనుకోండి. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చూసాం, గొడ్డలతో చంపేసిన కేసు మనం చూసాం. ఇప్పటికీ 6-7 సంవత్సరాలు అయినా సరే ఎక్కడికి సిబిఐ చేసిన ఒక కొలిక్ అంటూ రాలేదని నిన్న కూడా వారి అమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సునీత గారు. ఏదైతే సిబిఎస్ఈ ఛార్జ్ షీట్ చేసిందో అది కరెక్ట్ కాదు, ఇంకా సరిగ్గా చేయలేదని చెప్పి నిన్న కూడా ఇవాళ కూడా పేపర్లో చూశారు. సునీత రెడ్డి గారు ఏ రకంగా కోర్టుకు వెళ్ళారు. సరే, నేనేంటంటే హై ప్రొఫైల్ కేసుల్లో పూర్తిగా న్యాయం జరగటం అంటే సశేషంగానే ఉంటాయండి, సశేషంగానే ఉంటాయి. ఇది ఇది మన సర్వత్రా కనిపిస్తున్నటువంటి వాస్తవం. రైట్. మరి రంగ గారు మనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క ప్రభావం నేటికి విజయవాడలో లేదా ఏపీలో ఉంది, ఏమాత్రం ఉంది అనుకోవచ్చు అంటారు? అంటే ఎవరైతే పేదలు ఉన్నారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే వారి యొక్క సహకారంతో వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడి వారి కుటుంబాన్ని చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళ తరాలు కూడా, భావి తరాలకు కూడా చెప్తున్నారు, అన్న రంగా ఉన్నప్పుడు ఇలాగ మనకందరూ సహకరించారు, ఇళ్ల పట్టాలు ఇప్పించారు, ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేశారు, లేకపోతే ఫలానా సమస్య ఉన్నప్పుడు మనకు వచ్చి నిలబడ్డారు అని చెప్పేసి ఆ రకంగా పేదలు తప్పనిసరిగా రంగా గారిని గుర్తు చేసుకుంటారు. ఈ రోజు కూడా ఆ రకంగా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారండి. రైట్. మరి నేటి యువత రంగ గారి నుంచి ఏం నేర్చుకోవాలి? ఆ నేర్చుకున్నది ఎంత, మరి ఇప్పుడు ఉపయోగపడుతుంది ఎంత, సమాజానికి ఏ విధంగా ఆ సిద్ధాంతాలను వాడుకుంటూ సేవ చేస్తున్నారు యువత? ఒకటండి, సేవాభావం. ఇప్పుడు మనకు దైనందిక జీవితంలో మనకున్న సమస్యలు, మన కుటుంబ సమస్యలతో పాటుగా సమాజానికి కూడా మనం కొంత సమయం ఇవ్వాలి. కొంత సమయం, ఎందుకంటే మన సమాజం మనుషుల యొక్క కలయిక. అందరూ బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ రకంగా రంగా గారు కూడా అందరూ బాగుండాలని చెప్పి ఆశించారు. అలాగే యువత కూడా ఆ రకంగా సమాజం మొత్తం బాగుండాలి, దేశ అభివృద్ధి చెందాలి, ఆ రకంగా ఆలోచన విధానంతో సంకుచిత భావం లేకుండా తన ఉన్నది కూడా ఇచ్చే విధంగా
మహనీయులు ఏ రకంగా అందరూ మన పూర్వీకులు ఎందరో ఏ రకంగా చేశారో మనం కూడా ఆ బాధ్యత, గురుతర బాధ్యత మన మీద ఉంది. 40 ఏళ్ల వయసులోనే రంగా గారు మరి అంతమందికి పేదలకు ఏ రకంగా సహకరించగలిగారు, ఏ రకంగా సహాయం చేయగలిగారు, ఈ రోజు వరకు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? సో మనం కూడా ఆ రకంగా సమాజ సేవలో, ప్రజా సేవలో, రాజకీయాల్లో అయితే రాజకీయాలు, లేకపోతే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, లేకపోతే వివిధ సంస్థ, స్వచ్ఛంద సంస్థ మీరే పెట్టుకుని సమాజం గురించి కూడా ఆలోచిస్తూ సమాజ చైతన్యం గరిస్తూ ఆ రకంగా ముందుకెళ్లే విధంగా ప్రస్తుత తరం యువత కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. మరి ఒకవేళ రంగయ్య గారు ఇప్పటికీ బ్రతికి ఉంటే మరి చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరితో పాటుగా మరి జగన్ గారు కానీ, సో వీరి యొక్క రాజకీయాలు ఇలాగే ఉండేవా, మార్పు చెందే ఉండేవా అన్నది ఒక ప్రశ్న. అంటే 38 ఏళ్ళ ప్రస్థానం అడుగుతున్నా, అంటే 4 దశాబ్దాల ప్రస్థానం, రకరకాల ఒదుడులు మనం చూసాం. దుర్గప్రసాద్ గారు, రాష్ట్రం ముక్కలైపోయింది, తెలుగు రాష్ట్రాలు 2 ముక్కలైపోయిన అనేకమైన సమస్యలు చూసాం, అనేక నేపథ్యాలు చూసాం. సో ఎవరి రాజకీయ జీవితం ఏ రకంగా ఉండేదని మనం ఎలా ఊహిస్తాం చెప్పండి. సో ఇవాల్వ్ అయ్యేది ఎవరి కాళ్ళు స్టాల్వర్డ్స్, వాళ్ళకున్నటువంటి పరిధుల్లో, వాళ్ళకున్న దాంట్లో ప్రజల యొక్క మద్దతుని, మనల్ని పొంది ముందుకెళ్లేవారు అని చెప్పి నేనైతే భావిస్తాను. రైట్ అండి. మరి ఇప్పుడు రంగ గారి పేరు చెప్తే ఇప్పటికీ భయపడే వాళ్ళు ఉన్నారా అన్నది ఒక ప్రశ్న. భయం అంటే ఇప్పుడు ఒకటి, తప్పు చేయకూడదు, అలాగే పేదలను ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఈ రోజు పరిస్థితులు చాలా వరకు మారిపోయాయండి. మనం ఒకటి ఆలోచిస్తాం, ఇప్పటికి మనకి సోషల్ మీడియా ఉంది, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, శాటిలైట్ ఛానల్స్ చాలా ఉన్నాయి, అనేక పేపర్లు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. ఎవరు ఏ సమస్య వచ్చినా చెప్పుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే సోషల్ మీడియాలో తన పోస్ట్ లో పెట్టేసి నాకు ఈ సమస్య ఉందంటే అది వైరల్ అయిపోతున్న సందర్భాలు చూస్తున్నాం కదా. మరి 1980s లో ఆ పరిస్థితి ఉందా? ఆ రోజు మీరు ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి, ఆ తరానికి వెళ్ళి ఒక టైం మెషిన్ లో వెళ్ళిపోయి చూడాలి. అప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి ఏ వాళ్ళు కాదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే మౌలిక వసతులు అరాకొరగా ఉండేయండి. రోడ్లు ఎలా ఉండేవి మీ చిన్నప్పుడు? రోడ్లు, హైవే అంటే, విజయవాడ హైవే అంటే ఈ రోజు మా కాకినాడ రోడ్డే దానికంటే పెద్దగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు వేరు. వాటర్ వచ్చేది కాదు, కుళాయిలో మాకు ఏదో వారానికి 2-3 సార్లు నీళ్ళు వచ్చాయి అంతే. కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు పోయేది, కరెంట్ ఉండేది కాదు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎవరు పట్టించుకునేవాడు కాదు. అటువంటి పరిస్థితులు అండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మారిపోయాం కదా. సో అందుకని ఆ కాలానికి ఈ కాలానికి పోల్చకూడదు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆనాటి సమస్యలు వేరు, అటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న సమస్యలు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా మనం అయితే భావించాలి. రైట్. మరి ఆయన వారసులు మరి ఏ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన అభిమానులు కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా నేటికి అన్నది ప్రశ్న. ఎవరిష్టం వారిదండి. ఆయనకు వారసులుగా బయోలాజికల్ వారసులు ఉన్నారు. వాళ్ళకి ఇందాక నేను చెప్పాను అనేక పార్టీలు మారారని. ఇప్పుడు వారి అమ్మాయి అనుకుంటా, ఎవరో మళ్ళీ పేరు తెలియదు నాకు, ఎవరో వస్తున్నట్టున్నారు రాజకీయాల్లో. సో ఎవరిష్టం వాళ్ళదే. అలాగే వారి యొక్క అభిమానులు వాళ్ళు కూడా చాలా పార్టీల్లో ఉన్నారు. సో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. దీంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఉండకూడదు అంటాకి మనం ఎవరో చేసేవాళ్ళు. ఎవరిష్టం వారిది. సో ఫలానా పార్టీ, ఫలానా చట్టంలో వాళ్ళ అభిమానులు అయితే ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ లోనే ఉండాలి. ఆయన కుటుంబ సభ్యులే లేదు కాంగ్రెస్ లో, ఇంకెవరు ఉంటారు చెప్పండి? కుటుంబ సభ్యులు. అందుకనే ఇది ఇక్కడ మరి ఒక మంచి నాయకుడిగా సమర్థవంతంగా మరి 3 ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు ఏమున్నాయి, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటారు ఫైనల్ గా? అదే ఇప్పుడు ఈ రోజు వరకు ఏ అంశాల మీద ఆయన గుర్తు పెట్టుకున్నారో ఆ అంశాల మీద ప్రతి ప్రజానాయకుడు వర్క్ చేయాలి. ఏ అంశాలు గుర్తు పెట్టుకుంటున్నాం? పేదలు, అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళ యొక్క అవసరాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారికి భుజం తట్టి నడిపించే నాయకుడు, ముందుండి నడిపించే నాయకుడు. అలాగే ఈ రోజు కూడా ప్రజాప్రతినిధులు అదే పని చేయాలి. తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడాలి. వారికి ఉన్నటువంటి అవకాశాలు, అవసరాలన్నీ తీర్చే విధంగా, వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా సొంతంగా జేబులోంచి డబ్బులు తీసి, ఆ రోజు పరిస్థితులు అంటే ఒకవేళ జేబులో రంగా గారు వినేవాడిని, ఆయన జేబులోంచి డబ్బులు తీసి అన్నమ్మ చదివించారని చెప్పి వినేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ రోజు ప్రభుత్వ ఖజానా ఎంత ఉండేది? బడ్జెటే లేదు. ఈ రోజు బడ్జెట్ ఎంత ఉంది? రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లక్షల కోట్లలో బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అంత మారిపోయింది. బట్ మనకున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతుల్లో ఏ రకంగా పేదలకి రుణాలు ఇప్పించగలగాలి, బ్యాంకుల ద్వారా చేయించగలగాలి, వాళ్ళకి ఇళ్ళ నిర్మాణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రికి ఎన్ని నీళ్ళు కట్టమంటున్నారు? 4 కోట్లు ఇల్లు కట్టారు ఇప్పుడు వరకు 12 ఏళ్ళలో, ఇంకా కట్టుకోమంటున్నారు. అలా వాళ్ళకి ఇల్లు ఇప్పించడం, వాళ్ళకి ప్రధానమంత్రి ద్వారా ఇచ్చే నిధులను సహకరించడం. అలాగే రేషన్ ఫ్రీ. ఆ రోజు రేషన్ ఎక్కడదండి? 88 లో రేషన్ కొనాలన్నా సరే తక్కువే కదా. ఈ రోజు అందరికీ కేంద్ర ప్రభుత్వం రేషన్ ఫ్రీ చేస్తుంది. ఇవన్నీ అందరికి చేరే విధంగా ఈ రోజు శాసనసభ్యులు అంటే ఈ రోజు అందరికి చేరే విధంగా సాచురేషన్ మోడ్ లో
శాచురేషన్ మోడ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అవసరమైనటువంటి వ్యక్తుల్ని లాభార్థులను ఐడెంటిఫై చేసి అందరికీ ఇచ్చే విధంగా చూడాలి. అలాగే ఆ నియోజకవర్గంలో శాంతి భద్రతలు పరిష్కరించే విధంగా ఆ యొక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కృషి చేయాలని చెప్పి ఆ రకంగా చేస్తే రంగా గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని నేను భావిస్తాను. రైట్ రవికిరణ్ గారు, ఇప్పుడు మరి రంగ గారి యొక్క నేపథ్యంలో మనం అడుగుతున్న ప్రశ్న, ఏ మహానుభావుడు కానీ, ఏ ప్రజా ప్రతినిధి కానీ, ప్రజా నాయకుడు కానీ మృతి చెందిన తర్వాత మరి జన్మించిన తర్వాత అంటే జననం ఉంటుంది, ఐ మీన్ జయంతి ఉంటుంది, వర్ధంతి ఉంటుంది. జయంతి రోజు వచ్చిన వాళ్ళు వర్ధంతి రోజునే కనిపిస్తారు అన్న మాట ఒకటి ఉంది. సో దీన్ని బట్టి మీరేమంటారు? దాని మీద ఒక విశ్లేషణ చివరిగా. అంటే నేను ఇందాక అన్నట్టు జయంతి వర్ధంతి రోజులన్నా సరే మనం గుర్తు చేసుకొని ఆ నాయకుల్ని వారి యొక్క ఆశలు ఆకాంక్షల్ని కొనియాడుతూ ఆ యొక్క మార్గంలో ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలి, ఓకే. దేశ సేవలో ఏ రకంగా నిమగ్నం అవ్వాలని గుర్తు చేసుకోవాలి. తప్పనిసరిగా అలాంటి సందర్భాల్లో జయంతి వర్ధంతులు కూడా లేకపోతే ఇంకెప్పుడు గుర్తుపెట్టుకుంటాం చెప్పండి? అవి కూడా లేకపోతే ఇంకెప్పుడు గుర్తుపెట్టుకుంటాం? దైనందిక జీవితంలో మన జాబ్, మన వర్క్ ఇవన్నీ సరిపోతా ఉంటాయి. రైట్. సరే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు వాజ్పేయి గారు చనిపోయారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనీసం వారి మేమంటే పార్టీలో ఉన్నాం కాబట్టి వాజ్పేయి గారు రోజు గుర్తు చేసుకుంటారు. అందరు ప్రజలు రోజు ఎందుకు గుర్తు చేసుకుంటారు? సో జయంతి వర్ధంతి రోజైనా గుర్తు చేసుకోవాలి కదా. సో ఆ రకంగా దాన్ని మనం ఒక నెగిటివ్ కోణంలో అయితే చూడకూడదని నా యొక్క భావన. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వచ్చండి. రైట్, మరి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, వీరు ఏపీ బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మరి ఈ రోజు జయంతి సందర్భంగా, మరి ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అదేవిధంగా రాజకీయ సామాజిక పరిస్థితులను, నాటి పరిస్థితులను కూడా మనకు గుర్తు చేశారు. నేటి ప్రజలు, నేటి యువత ఎలా ఉండాలి అన్నది కూడా సో తన నోటి మాటగా చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.